అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 6 లక్షల రూపాయలు విలువైన వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. తిరుపతి రూరల్ మండలం గ్రామం బ్రాహ్మణపట్టు పంచాయతీ కొత్తూరు గ్రామంలో కుమార్ రాజాకి చెందిన ఇంటిలో ఎవరూ లేని సమయంలో పథకం ప్రకారం తాళాలను పగులగొట్టి బీరువాల్లోని వెండి, బంగారు, డబ్బు, నగలను గుర్తు తెలియని వ్యక్తి దొంగలించిన విషయం గుర్తించి తిరుచానూర్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులో భాగంగా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో తిరుచానూర్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, ఎస్ఐలు అరుణ సాయినాథ్ చౌదరి, జగన్నాథం రెడ్డి, క్రైమ్ పార్టీ సిబ్బంది అంతర్రాష్ట్ర దొంగ అయిన నాగరాజును అరెస్ట్ చేసి బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ, నాగరాజు అలియాస్ వాసు వయస్సు 35 సంవత్సరాలు అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి సుమారు 6 లక్షల రూపాయలు విలువైన బంగారం, 168 గ్రాములు వెండి, 192 గ్రాములను స్వాధీనం చేసుకున్నట్లు, ఇతని పైన గతంలో కర్ణాటక రాష్ట్రంలో పలు కేసులు నమోదు అయినట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో తిరుచానూర్ సిఐ సునీల్ కుమార్, ఎస్ఐ అరుణ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 1వ తారీఖు డే హెచ్బి ఒకటి జరిగింది 12 గంటల లోపు. అందుట్లో దరిదాపు గోల్డ్ ఒక 200 గ్రాముల దాకా, 197 గ్రాముల దాకా పోయింది. సిల్వర్ కూడా ఒక 1/4 కేజీ దాకా పోయింది. దీంట్లో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు తిరుచానూరు ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ స్టేషన్లో ఉన్న ఎస్ఐస్, వాళ్ళ క్రైమ్ పార్టీ బాగా కృషి చేసి ఇంటర్ స్టేట్ క్రిమినల్ నాగరాజు అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతను ప్రీవియస్గా డేహెచ్బిస్లో ఉన్నాడు, మోటార్ సైకిల్ ఏది కనపడితే అది ఈవెన్ డెకాయిటీస్లో కూడా ఉన్నాడు. అతని దగ్గర నుంచి సుమారు 180 గ్రాముల గోల్డ్, 200 గ్రాముల సిల్వరు, ఇంట్లో పోయిన థెఫ్ట్లో హౌస్ బ్రేకింగ్లో పోయిన డేహెచ్బిలో జరిగిన ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది.